వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను తరచుగా కలుస్తున్నారు. ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 6 నెలల క్రితం ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒక బీజేపీ అగ్రనేతను కలుస్తూ ఆ ఫోటోలు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ అకౌంట్లో కూడా పెట్టుకుంటున్నారు. మొన్న మధ్య అమిత్ షా గారిని కలిశారు. అట్లాగే నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. కలిసిన ప్రతిసారి కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలిశాను, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల గురించి గుర్తు చేశానని చెప్పుకుంటూ ఉన్నారు, ట్వీట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేంద్ర మంత్రులు చాలా సులువుగా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అది వాళ్ళ విఘ్నత. ఎందుకంటే అదే సమయంలో వీళ్ళు ఎలా అయితే విజయసాయిరెడ్డికి అపాయింట్మెంట్లు ఇచ్చి కలుస్తున్నారో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఢిల్లీ నుంచి వచ్చే నాయకులకు అపాయింట్మెంట్లు ఇస్తూ ఉంటే వీళ్ళకి మండుతుంది. అవతల వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటుందని వీళ్ళకి అర్థం కాదనుకుంటా బహుశా. ఏదేమైనా కానీ ఈయన ఎందుకు కలుస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ కేసుల వ్యవహారాలు చాలా ఉన్నాయి వీళ్ళ కింద. వీళ్ళ మీద గతంలోనే అనేక కేసులు ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో చాలా కృత్యాలు చేశారు, వాటికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటి విషయంలో రక్షణ పొందడానికి మాత్రమే వాళ్ళని కలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కేసుల బారి నుంచి తప్పించుకునే వ్యూహంలో భాగంగానే వాళ్ళని కలుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకులు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే ఒకవైపు బీజేపీ వాళ్ళని కలిసి మేము మీ పక్షమే ఏదైనా ఉంటే మీకే సపోర్ట్ చేస్తామని ఇట్లాంటి పోసుకోలు కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకంటే 2014-19 మధ్యలో కూడా ఇదే చేశారు. ఆ రోజున కూడా టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యతను చెడగొట్టారు. ఇప్పుడు ఈ పని చేస్తూనే ఇంకోవైపు ఇండియా కూటమి నాయకులతో కూడా వీళ్ళు సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నారు. నిన్న ఈ ఇండియా కూటమికి సంబంధించి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, రాహుల్ గాంధీ వల్ల కావట్లేదనే ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని నిత్య కలహిణి, చిత్తచాపల్యవతి అయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనలు చేస్తున్నారు. నేను బ్రహ్మాండంగా నడుపుతానని ఆవిడే చెప్పుకుంటున్నారు. ఆవిడకి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారిని కలిశారు మొన్న. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమికి మమతా బెనర్జీ అయితే సమర్థవంతులైన నాయకురాలు అవుతారు, అతిపెద్ద రాష్ట్రానికి ఆవిడ ముఖ్యమంత్రి, ఆవిడ నాయకత్వ పటిమ చాలా గొప్పది అని మాట్లాడారు. ఆవిడైతే కూటమిని సమర్థవంతంగా నడపగలరని ఆ నమ్మకం తనకుందని ఆయన చెప్పాడు. అయితే రాహుల్ గాంధీతో వీళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న పాత వైరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడారా? అయితే ఎందుకైనా మంచిది, ఇండియా కూటమికి కూడా దగ్గర అయితే సత్సంబంధాలు నెలపుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు, రేపు పొద్దున ఏదైనా తేడా కొట్టినా కానీ అక్కడ మళ్ళీ ఒక గొడుగు ఉంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడారా అని ఢిల్లీలో తెలుగు పాత్రికేయుల్లో చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే మనం ప్రాక్టికల్గా చూస్తే ఇంకో 4 ఏళ్ల పాటు బీజేపీ అధికారానికి ఢోకా లేదు కేంద్రంలో, ఢిల్లీలో. వీళ్ళకి ఇప్పటికీ కూడా బీజేపీ నేతల ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అందుకే వీళ్ళ మీద ఉన్న కేసులు అంగుళం కూడా ముందుకు కదలట్లేదు అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. బీజేపీ నాయకుల సపోర్ట్ ఉండటం మూలంగానే వీళ్ళ మీద కేసులు ముందుకెళ్ళట్లేదన్న ప్రచారం అయితే ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు వీళ్ళు మొగ్గుతున్నారు అన్న వాసన వచ్చినా చాలు, వీళ్ళ బెయిళ్ళన్నీ రద్దయి జైళ్ళలో కూర్చోబెడతారు. కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అంత సాహసం చేసే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరితోనూ మంచిగా ఉంటే రేపు ఎటు కుదిరితే అటు దూకొచ్చన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళతో ప్రయోగాలు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.